అమ్ము వెనక ఉన్న ఈ గార్డెన్ బెడ్‌లో రోజ్ ప్లాంట్స్ అండ్ మల్లెపూల చెట్లు ఉన్నాయి. సో, ఈ గార్డెన్ బెడ్ కొంచెం మెస్సీ అయిపోయిందనమాట. దాన్నైతే ఇవాళ అప్‌గ్రేడ్ ఎలా చేశామో చూద్దాము. ఫస్ట్ అయితే కాస్ట్‌కోకెళ్ళి ఇలా సాయిల్ బ్యాగ్స్ తీసుకున్నాను. అండ్ ఆల్సో అక్కడ మంచి రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో, అవొక 3 తీసుకున్నాను. అండ్ ఇవొచ్చి మొత్తం 8 సాయిల్ బ్యాగ్స్ తీసుకున్నాను. అండ్ ఈ రోజ్ ప్లాంట్స్ ఒక్కొక్క బాక్స్‌లో 2 ఉన్నాయి. ఇవొచ్చి స్టెమ్ కటింగ్స్ మంచిగా రూట్స్ వచ్చున్నాయి. స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, షేడ్స్ చూస్తే ఆరెంజ్ అండ్ యెల్లో, పింక్ అండ్ వైట్, ఇంకొకటొచ్చి కంప్లీట్ యెల్లో షేడ్ అనమాట. ఒక్కొక్క బాక్స్‌లో 2 ప్లాంట్స్ ఉన్నాయి. 2 ప్లాంట్స్ $16 అనమాట. సో, నాకైతే ప్రైస్ టోటల్లీ వర్త్ ఇట్ అనిపించింది. సో, ఇప్పుడు మనం గార్డెన్ బెడ్ దగ్గరకొస్తే మనకి బార్డర్ ఇలా డిగ్ చేశారు. అండ్ బెడ్‌లో ఉన్న వీడ్ కూడా చాలా నీట్‌గా క్లీనప్ చేసేసారు. ఫైనల్ అవుట్‌పుట్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. ఈ వర్క్ అయిపోగానే హోమ్ డిపోకెళ్ళాము. ఇక్కడొచ్చి 60 బ్రిక్స్ తీసుకున్నామనమాట. ఇవి బార్డర్ కోసం. ఈచ్ బ్రిక్ $2.57. ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఇవి చాలా మంచి లుక్ ఇచ్చాయన్నమాట బెడ్‌కి. ఆల్సో ఇలా మల్చ్ అండ్ కొంచెం కాంక్రీట్ కూడా తీసుకున్నామనమాట బెడ్‌కి బేస్ వేయడానికి. అండ్ ఇట్లా గార్డెన్ బెడ్‌కి కింద బేస్ కాంక్రీట్ బేస్ ఏశారు. సో, అదేంటంటే స్ట్రాంగ్‌గా ఉంటది. ఆ బెడ్ ఇంకా మనకి డిస్టర్బ్ అవ్వకుండా. అండ్ ఒక లేయర్ ఆఫ్ బ్రిక్స్ పెట్టిన తర్వాత సెకండ్ లేయర్ గ్లూ వేశారనమాట. రాక్ గ్లూ. సో, అప్పుడేంటంటే బ్రిక్స్ మూవ్ అవ్వవు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ గార్డెన్ వీడియోస్ కోసం కన్సిడర్ సబ్స్క్రైబింగ్.